చందమామ కథ. దోమపులి రంగారావు. విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో తుమ్మలపల్లె అనే చిన్న గ్రామంలో రంగడు అనే పశువుల కాపరి ఉండేవాడు. రంగడు తెలివి గలవాడే కానీ చదువులేని కారణం చేత వాడి తెలివి రాణింపుకు రాలేదు. తండ్రి చిన్నతనంలోనే పోయాడు. తల్లికేదో జబ్బు, అందుచేత సంసార భారం వాడే మొయ్యవలసి వచ్చింది. అతను మంచి బలశాలి, ఎంతటి వాళ్లతోనైనా చొరవగా మాట్లాడేవాడు. 20 ఏళ్ళు వచ్చిందాకా రంగడిని తోటి పశువుల కాపర్లు దోమపులి రంగడు అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే వాడికి దోమలను చంపటం ఒక సరదా. ఇలా ఉండగా విజయనగరం చుట్టుపట్ల ఉండే అడవులలోకి ఒక పెద్ద పులి ప్రవేశించి రోజు పశువులను చంపుతూ రాసాగింది. రాజుగారు దాన్ని వేటాడటానికి ఎన్నోసార్లు బయలుదేరి వెళ్ళాడు. కానీ దాని జాడ ఆయనకు చిక్కలేదు. అందుచేత ఆయన పులిని చంపిన వారికి బహుమానం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటన తుమ్మలపల్లె చేరినప్పుడు రంగడి మిత్రులు, దోమపులి రంగా, నువ్వు పెద్ద పులిని చంపరాదు, పెద్ద పులి రంగారావు బహద్దూర్ అనే పేరు వస్తుంది అని వేళాకోళం చేశారు. మిత్రులు ఇలా పరాచకాలాడిన మీదట రంగడికి మరో ఆలోచన కలిగింది. అతను తన తల్లికి తప్ప ఇంకెవరికీ ఏమీ చెప్పక ఒకనాటి రాత్రి విజయనగరానికి బయలుదేరి వెళ్ళాడు. అతన్ని కోట ద్వారం వద్ద కాపలా వాళ్ళు చూసి, ఎవరు నువ్వు, ఏం పని అని అడిగారు. నేను పెద్ద పులిని చంపగలను, నన్ను రాజుగారి వద్దకు పోనివ్వండి అన్నాడు రంగడు. వాళ్ళు రంగడిని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. మహారాజా, నన్ను దోమపులి రంగారావు అంటారు. నేను ఇదివరకు చాలా జంతువులను చంపి ఉన్నాను. తమరు అనుమతిస్తే పెద్ద పులిని చంపగలను అన్నాడు రంగడు రాజుగారితో. మంచిదే, కానీ పులిని చంపదలిచిన వాడివి అడవికి పోక ఇక్కడికెందుకు వచ్చావు అని రాజు అడిగాడు. నిజమే మహారాజా, అయితే నేను చాలా పేదవాణ్ణి, పైగా ఈ మధ్య జబ్బు పడ్డాను, అందుచేత శుష్కించి ఉన్నాను. ఏలిన వారు 10 రోజుల పాటు మంచి ఆహారం పెట్టించినట్టయితే పుంజుకుని పోయి పులిని చంపగలను అన్నాడు రంగడు. అందుకు ఒప్పుకుని రాజుగారు రంగడికి భోజనపు ఏర్పాట్లు చేయించాడు. రంగడు రోజుకొక మేక మాంసము, 3 సేర్ల పాలు ఆరగించి మంచి వ్యాయామం చేస్తూ హాయిగా రోజులు గడపసాగాడు. 1 నెల రోజులు గడిచిపోయింది. రంగడు ఇంకా పులివేటకు ఎందుకు వెళ్ళలేదో కనుక్కోమని రాజుగారు కబురు చేశారు. నాకు ఒక తుపాకీ, కొన్ని తోటాలు, కొంత డబ్బు ఇప్పిస్తే వెంటనే బయలుదేరుతున్నా అని రంగడు రాజుగారికి తెలియపరిచాడు. రంగడు కోరినవన్నీ రాజుగారు ఇప్పించాడు. రంగడు బయలుదేరి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ తన ఇల్లు చేరి, మనం ఈ ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళిపోవాలి, వెంటనే బయలుదేరు అని తల్లితో చెప్పాడు. తల్లి కొండలలో అన్నము, పెరుగు, పాలు, నీళ్లు పెట్టి కొండల దొంతి నెత్తిన పెట్టుకున్నది. రంగడు తుపాకీ, తోటాలు, కత్తి, గొడ్డలి తీసుకున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. తెల్లవారిన దాకా వాళ్ళు అడవిలో ఒక చెట్టు మీద ఉండి తర్వాత మరొక గ్రామానికి పోదామని అనుకున్నారు. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఒక కొమ్మ మీద తల్లిని ఉంచి ఆ కొమ్మకే కొండల దొంతిని వేళ్లాడగట్టి రంగడు మరొక కొమ్మను ఆశ్రయించాడు. దైవికంగా పెద్ద పులి అటుగానే వచ్చింది. చెట్టు మీద మనుషులున్నట్టు పసిగట్టి అది చెట్టు మీదకి ఎగరటానికి ప్రయత్నించింది. అలా ఎగరటంలో దానికి కొండల దొంతి తగిలింది. కొండలు ఒరిగి పెద్ద పులి నెత్తిన పడ్డాయి. ఇదే మంచి అవకాశం అనుకుని రంగడు పులిని తుపాకీతో కాల్చబోయాడు. కాని ఇంతలో రంగడి తల్లి భయంతో కొమ్మ పట్టు తప్పి తిన్నగా పులి మీదనే పడింది. ఆ పాటుకు పులి బెదిరి పరిగెత్తుకుంటూ పోయి సమీపంలో ఉన్న నీరు లేని బావిలో పడి బొబ్బరించనారంభించింది. రంగడి తల్లి నేలపై స్పృహ లేకుండా పడిపోయింది. పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉంది. అది బావిలో పడిందని తెలియక రంగడు చెట్టు దిగి రావటానికి సాహసించలేకపోయాడు. చివరకు తెల్లవారింది. రంగడు చెట్టు దిగి బావి వద్దకు వెళ్ళి అందులో బందీ అయిన పులిని చూశాడు. తర్వాత విజయనగరం వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకున్నాడు. తాను ఎంతో తెలివిగా కష్టపడి ఆ నీరు లేని బావిలో పులిని బంధించానని కథలుగా చెప్పాడు. పులిని బంధించినందుకు రాజుగారు చాలా సంతోషించి రంగడికి ఒక గ్రామం ఈనాముగా ఇచ్చేశాడు.
రంగడికి తల్లికి మంచి మంచి కానుకలు కూడా ఇచ్చేశాడు. రంగడు కాస్త దోమపులి రంగారావు బహద్దూరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.